వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు. ఇక వివరాలకు వెళ్తే, సెప్టెంబర్ 12వ తేదీన జేఏసీ పిలుపు మేరకు జరగబోయే చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి కాంట్రాక్టు కార్మికులు హాజరు కావాలని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మందల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేపు సెప్టెంబర్ 12వ తారీఖు రోజు శుక్రవారం రోజు జరగబోయే జేఏసీ తలబెట్టిన చెలో ప్రజాభవన్ ప్రోగ్రాం కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు, సోదర సోదరీమణులు ఖచ్చితంగా హాజరు కావాలి. ప్రజాభవనం ఉన్న మినిస్టర్స్ని మన సంఖ్యను, మన బలాన్ని మనము చూపించి మాకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చంటయ్యా అని చెప్పి మనము మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి రేపు జరగబోయే చెలో ప్రజాభవన్ ప్రోగ్రాన్ని ప్రతి ఒక్క కార్మికుడు వారి సొంత సమస్యగా పరిగణనలోకి తీసుకొని, వారి కుటుంబ సమస్యగా దీన్ని పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్క కార్మికుడిని చైతన్యవంతుడిని చేసి ప్రజాభవన్కి తరలించే విధంగా మీరే అందరూ ముందుండి మంచి చర్యలు తీసుకొని వారందరినీ తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి మా కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడిని సోదరులతో మేము మా జేఏసీ పక్షాన, మా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం పక్షాన మేము ఖచ్చితంగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా కట్టు బానిసల వలె మనకు ఎంత జీతం ఇచ్చినా, టైంకు కరెక్ట్ జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు రావాల్సిన హక్కులు ఇవ్వకపోయినా, మన కుటుంబాల పోషణ కొరకు మనము జీవించడానికి మనము ఈ వెట్టి చాకరీ చేయడం జరిగింది. ఈ వెట్టి చాకరీ ఎవరు బతుకుతుంది అంటే సింగరేణి యాజమాన్యం థర్డ్ పర్సన్ అని చెప్పి కాంట్రాక్ట్ బేసిక్లో ఇచ్చేసి కాంట్రాక్టర్ను బతికించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని మనం ఎంతైనా ఖచ్చితంగా కార్మికులు చైతన్యవంతులై కార్మికులు ఒక తాటి మీద ఉండి దీన్ని అంతా మనము మన అండలో తీసుకొచ్చుకొని ఖచ్చితంగా మన జీతాలు పెంచుకునే విధంగా మనము ఐక్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కార్మిక సోదరులు కాబట్టి ఆ డిమాండ్లతో పాటు ఇప్పుడు మనకు 22వ జీవో కూడా ఖచ్చితంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 22వ జీవో గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అమలైంది. దాన్ని గెజెట్ చేయకుండా కేసీఆర్ గారు మనకు తీరని ద్రోహాన్ని చేసిండు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు మనకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చుకునే విధంగా మనం వాళ్ళని గుర్తు చేయవలసిన అవసరం ఎంత ఉంది. ఆ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మన బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, కార్మికుల సమస్యలు మాకు అన్ని తెలుసు అని చెప్పిండు. అదేగా మన శ్రీధర్ బాబు గారు కూడా, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో ఎలక్షన్ల ముందు మేము జీతాలు పెంచిపిస్తాము, పర్మనెంట్ చేస్తాము, మేము 22వ జీవో అమలు చేయిస్తామని చెప్పిండు. అయ్యా మాకు 22వ జీవో ఇవ్వకపోయినా పర్లేదు, మాకు రావాల్సిన కోల్ బెల్ట్ ప్రాంతంలో పనిచేస్తున్న బొగ్గు గనులలో మేము పనిచేస్తున్న ఇదివరకు ఉన్న 8 రాష్ట్రాల్లో అమలైన హై పవర్ కమిటీ వేతనాలు మాకు ఎందుకు ఇస్తున్నారని మీరు అడుగుతున్నాం. సింగరేణి సంస్థ ఒకటి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాము. 8 రాష్ట్రాలలో అమలైనప్పుడు 2023లో ఇప్పుడు మనకు 2025కి వచ్చేసరికి కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా దాని మీద నోరిప్పుతలేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కూడా దొంగ మాటలు చెప్తుంది. వాళ్ళ నాయకులు కూడా కార్మికుల దగ్గర తిరిగి మేము ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతామంటారు. ఎగుబడాయా? కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళు చేస్తా అంటే ఎవరు ఆపేదిగా? మరి మా కార్మికులు ఆపుతున్నా, మేము ఆపుతున్నామా? మాకు సమాధానం చెప్పవలసిన అవసరము మా ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా చెప్తున్నాము. పర్మనెంట్ ట్రేడ్ యూనియన్ నాయకులారా, మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా కోల్కత్తా హై పవర్ కమిటీ వేతనాల బోర్డులో కూర్చున్న బేటు సమావేశంలో ఖచ్చితంగా మా కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన తీసుకురండి. కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన అమలైనాకనే మేము ఏదైనా కానీ ఒప్పుకుంటామని చెప్పి అప్పుడు మాట్లాడలేదు ఎందుకని నేను అడుగుతున్నా. కాబట్టి కార్మిక సోదరులు
సోదరిమణులందరూ ఒక తారి మీద ఉండి ఇప్పుడు రేపు తలపెట్టిన చలో ప్రగతి భవన్ను మనము విజయవంతం చేసుకోవాలి. అదే కాకుండా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా మొన్న రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మొన్న జరిగిన పాదయాత్ర ఒకటి, వినాయక చవితి ఒకటి, ఇది వినాయక నిమజ్జనం ఉండడం వలన ఈ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాము క్యాన్సిల్ అవ్వకుండా వస్తుంది. కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 12 తారీఖు రోజున మనం శుక్రవారం రోజున ఖచ్చితంగా ప్రజాభవన్కు మనం పోవాలి. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కానివ్వండి, అదే అసెంబ్లీలో మాట్లాడిన విధంగా ఈరోజు మన కార్మికుల పక్షాన మనతో కలిసి ఖచ్చితంగా కోల్బల్టి పాత్రం ఎమ్మెల్యేలను అందరినీ ఒకటి ఏకం చేసి మనకు జీతాలు పెంచిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు జేఏసీ పక్షాన కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కార్మిక సోదరులారా మీరందరూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై తెలంగాణ. కర్నూలు నగరంలోని 45వ వార్డు లేబర్ కాలనీ యందు భాస్కర్ యాదవ్, శ్రీకాంత్, ప్రశాంత్, యోగి, లక్ష్మీపురం రామన్న వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, వారి సతీమణి విజయ మనోహర్ దంపతులచే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మోహన్ రెడ్డి మాట్లాడారు. రూపం అకారూపం అకారం రూపం పిందు రూపం నాద సంధానం సహజ గణేశ విద్యగణ గురు శ్రీ నిత్యుద్ధ్యాయ చంద్ర గం గణపతే నమ ఏకదంతాయ ఒకటుండాయ తన్నో శ్రీ మహాగణపతే నమో నమ సుగంధ ఆనంద మహోపై నమస్కారం కరోమి. हाय ब्रो मदन स्नापयामि मधुवादारुदायते मधुचारन्दनः मद्भिर्वाहोभोंतनः मदन स्नापयामि అది లాస్ట్ లో పెట్టండి మీరు అప్పడాలు. स्नापयामि चक्करेण स्नापयामि चक्करेण स्नापयामि. ओम साधुः पवित्र दिव्य ओम साधुः पवित्र दिव्याजनमने चक्करे नानाविध परिमल पत्र गोविंदाय गोकलनंदाय श्रीरंगनाथाय पुनरेकाय श्रीरंगनाथाय पुनरेकाक्षाय మరి నేను అందుకే ఒక మెయిన్ షాట్ చేస్తాను. ఉన్నా కదా మనకు నరసింహం భయం ఏమి. ఓకే तली के नंबर देंगे हमें. अगर कोई साइड रहना माँ वरना ముందర పోతాం. ఈరోజు కర్నూలు పట్టణంలో ఇక్కడ లేబర్ కాలనీలో భాస్కర్ అలాగే అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. కర్నూలు పట్టణంలో
గణేశ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలోనే ఘనంగా గణేశ ఉత్సవాలు జరుగుతాయి. అటువంటి కర్నూలులో ఈరోజు నుంచి అన్నదాన కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి. ప్రతి వీధిలో ఒక విగ్రహము, అక్కడ భక్తి శ్రద్ధలతో అక్కడ పూజా కార్యక్రమాలు, అలాగే ఆధ్యాత్మిక చింతనతో సాయంత్రం పూట ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతున్నాయి. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరికీ వినాయకుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి కమిటీ సభ్యులకు, దీనికి సహాయం చేసినటువంటి దాతలకు అందరూ కూడా విఘ్నేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వాళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాము. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో సమీపంలో జరిగిన సంచార జాతులు, అర్ధ సంచార జాతుల బహిరంగ సభలో శ్రీ పివిఎన్ మాధవ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్, శ్రీ పార్థసారథి అదోని శాసనసభ్యులు ఆధ్వర్యంలో మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మురళీకృష్ణ, పరిగెల్ల మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఓబీసీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మురళీ నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ ఉల్చాల లక్ష్మణ్ నాయుడు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న కొడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ శ్రీ కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు మరియు కడియాల శరత్ కుమార్ మరియు బూత్ ఇన్ఛార్జీలు సింఘేన గేరి శ్రీనివాసులు, కె దివ్యరాణి, గురు చదవన్న యాదవ్ తదితరులు. నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు అని కోటంరెడ్డి ప్రశ్నించారు. నిన్న తనని చంపేస్తే డబ్బు అని నెల్లూరుకు చెందిన కొంతమంది రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కాటంరెడ్డి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసు అధికారులు ఈ వీడియో 3 రోజుల క్రితమే తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుకున్న ఓ వీడియో నిన్న వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించారు. నిన్న నాకు ఒక వీడియో వచ్చింది, అందులో నన్ను చంపేస్తే డబ్బు అని ఒకరు మాట్లాడుకుంటున్నారు. నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు? ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను. ఆ వీడియో వాళ్లకు 3 రోజుల ముందే వచ్చిందని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు అని కోటంరెడ్డి అన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాకు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడ ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాట మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద
నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాట. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీస్ విచారణలో తేలాలి. మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి. సంఘ బాలాజీ గుప్తా యూత్ స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ ధననాథుడును సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. అరే రత్న ఇంకోటి ఇస్తే జాయిన్ చేసుకో. ఇస్తావాడికి చివరి నువ్వు ఒకటి అలా ఎలా సెకండ్కి ఒకటి ఇటుకి ఇచ్చేయాలి. చేసుకో మావాడు కష్టపడతాయి. పైకి వెళ్ళి గజమాలు తీసుకుపోయి వెళ్ళాలి. పై తాళం ఆడింది, అత్త దగ్గర ఉంది. ఆ తాళం తీసుకొని మా తా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామం దామోదరం సంజీవయ్య బాలల సంధానంలో హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు జరిపారు. పాటల పోటీలలో పెద్దపాడు బాలల సంధానంలో పిల్లలతో ఉత్తేజం నింపినట్లు అయింది. కజోడు సుమలత కజోడు ఆడ మిడిల్లో నిలబడు. సెంటర్లరా ఆ మేకనే కొంచెం వెనక ఆడ మిడిల్లో నిలబడు. సెంటర్లరా ఆ మేకనే కొంచెం వెనక కజోడు సుమలత కజోడు గాంధీనగర్లో గజేంద్ర మోక్ష రూపధారుడైన గరుడ వాహనుడు వినాయక విగ్రహ ప్రతిష్ట. మంత్రి టీజీ భరత్ ఇక్కడే పెరిగారు, మంత్రి అయ్యారు. వినాయక చవితి పండుగ సందర్భంగా కర్నూలు నగరంలోని గాంధీనగర్లో వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉదయం సాయంకాలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రసాదం అందజేస్తున్నారు. మంత్రి అయిన టీజీ భరత్ చిన్న వయసులో ఉన్నంతకాలం
గాంధీనగర్లోనే గడపారని, మా మధ్యనే ఎప్పుడు ఉండేవారని మంత్రి టీజీ భరత్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. అన్నా ఓకే. महाराज की శ్రీ 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 వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ గాంధీనగర్ భక్త బృందం ఈ యొక్క భక్త బృందం ఏర్పాటు చేసి ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటింది. ఇది మా పెద్దలు, మా గాంధీనగర్లో పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసి మాకు 40 సంవత్సరాల కిందట హ్యాండ్ ఓవర్ చేశారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా మేమందరం చేసుకుంటూ పిల్లలందరికీ చేకూర్చుతూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, భజన భక్త బృందాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఆపకుండా నిర్విరామంగా చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకారం ఇచ్చినారు, భక్తులందరూ కూడా. ఇక్కడ ఈ కార్యక్రమాలతో పాటు భజంత్రి ఆహ్వానం చేసి స్వామివారిని కూర్చోబెట్టి 9 నవరాత్రులు కూడా చేసుకుంటూ మరి స్వామివారిని భజంత్రులతో పాటు ఊరేగింపుగా తీసుకెళ్ళి మహిళలైతేనేమి అందరైతేనేమి అందరూ సహకరించి ఇక్కడ ప్రతిరోజు లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామ పారాయణము ఉదయము సాయంత్రం ఉంటుంది. అలాగే పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్ కాంపిటీషను, తర్వాత ఎస్ఏ కాంపిటీషన్ ఇవన్నీ చేసుకుంటూ భరతనాట్య కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ వాళ్ళకు బహుమతులు ప్రదానం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నవరాత్రులన్నీ కూడా ముగించుకుంటూ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దీనందరికీ మాకు సహకారం చేసినారు. మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా మాకు ఎంతో సహకారం చేసినారు. ఇక్కడ ఉండిపోయిన వారే భరత్ గారు. చిన్నప్పటి నుంచి కూడా భరత్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికి కూడా మాకు అందరికీ చేతునిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏటా వాళ్ళ నాన్నగారు అయితే అందరూ కూడా మాకు వస్తూ ఈ దర్శనాన్ని చేసుకొని వెళ్తున్నారు. నా పేరు శ్రీధర్ అండి, ఐ దుర్గా శ్రీధర్. ఇది ఉత్సవ కమిటీ పేరు శ్రీ 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 వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ గాంధీనగర్. 50 సంవత్సరాలు దాటింది. జయ గణేశ. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరి గాంధీనగర్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సంవత్సరము గజేంద్ర మోక్ష రూపధారుడై గరుడ వాహనుడు. ఎందుకంటే నారాయణుడు ఎవరో కాదు, విఘ్ననాయకుడి యొక్క మేనమామే. మరి ఆయన స్థానంలో స్వామివారు ప్రజలకు భక్తులకు దర్శనమిస్తూ మన పాపాలన్నీ కూడా పోగొట్టడానికి ఈ సంవత్సరం కొలువై 9 నవరాత్రి విశేష ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కూడా ఘనంగా మరి గాంధీనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా పూజలు స్వామివారికి సమర్పించారు. అలాగే రేపు గాంధీనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ భక్తాదులందరికీ ఆయన అనుగ్రహ కటాక్షాలు ఉండాలని చెప్పి విశేష మహాగణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, విశేష అభిషేకాలు, పూజలన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవ చేసుకొని ఆయనకు కృప పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటూ జై గణేశ, జై జై గణేశ. భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు.
నదిలో పడిన యువకుడిని రక్షించిన రెస్క్యూ బృందం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఘటన. నిన్న రాత్రి ప్రమాదవశత్తు మూసీ నదిలో కాలు జారి పడిపోయిన యువకుడు. రామన్నపేట సిఐఎస్ఏ రెస్క్యూ సిబ్బంది చీకట్లు కూడా ఆపరేషన్ కొనసాగించిన రెస్క్యూ దక్కని ఫలితం. ఉదయమే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి యువకుడిని ప్రాణాలతో సురక్షితంగా కాపాడిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.